వెల్కమ్ టు రాణి హోమ్ మేడ్ రెసిపీస్ 2325. టుడే మన ఛానల్లో రెసిపీ అండి పన్నీర్ తయారు చేసే విధానం చూపిస్తాను. దానికోసం నేను 3 పాల ప్యాకెట్ తీసుకున్నాను. లీటర్న్నర పాలు, వెనిగర్ అండి. దాన్ని కాగబెట్టడం కోసం ఒక గిన్నె తీసుకున్నాను. ఇదిగోండి లీటర్న్నర పాలు నేను పోసాను పొయ్యి మీద పెట్టడానికి కాగబెట్టడానికి. నేను లీటర్న్నర తీసుకున్నానండి. ఫస్ట్ అయితే వీటిని కాగబెడదామండి. వీటిని కాగబెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి గరిటతో, లేకపోతే పాలు అడిగంటిపోతాయి. అడుగును మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ పాలు అయితే కాగాలి. ఇదిగోండి పాలు కాగుతున్నాయి. ఇంకా పొంగడం స్టార్ట్ కాలేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, పాలు అడగంటుకోకుండా. కింద పాలు అడగంటే పన్నీర్ స్మెల్ బాగుండదు, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకోసం ఇలా కలుపుతూ ఉండాలండి. పొంగు రావాలండి. ఫస్ట్ పొంగు వచ్చినాక అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. అది కూడా పాలు అయితే కాగుతున్నాయి. ఇదిగోండి పాలు పొంగు వస్తుంది, ఇంకా స్టార్ట్ అయింది. ఒక్క 3-4 నిమిషాలు అలాగే మీడియం మంట మీద కాగాలండి. ఇప్పుడు ఇవి నేను లీటర్న్నర పాలు తీసుకున్నాను. అవి కూడా చిక్కటి పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు తీసుకుంటే పన్నీర్ ఎక్కువ వస్తుందండి. పన్నీర్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి పన్నీర్లో కలపడానికి కోసం వెనిగర్ డైరెక్ట్ కలపకూడదండి. అందుకోసం అని బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నాం. అందులో 2 స్పూన్లు వెనిగర్ని వాటర్ని ఇలా కలపాలండి. కలిపిన ఈ మిశ్రమాన్ని పన్నీర్లో యాడ్ చేయాలండి. వెనిగర్ కలిపిన వాటర్ అంతా ఒక్కటేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. ఇదిగోండి ఇలా కొన్ని వేసుకుంటూ కలపాలా. పొయ్యి మీద ఉంచాలండి, వేడికే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాయండి పాలు. ఇదిగోండి వెనిగర్ వేసినాక ఎరగడం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి పాలు ఇలాగా, ఇదిగోండి వాటర్ ఇలాగా ఇదిగా అవుతుంది. ఇదిగోండి పాలు మాత్రం ఇదిగోండి పన్నీర్ అవుతుంది. ఇదిగోండి దీన్ని మనం స్ట్రైనర్ వేసి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం స్ట్రైన్ చేసుకోవాలంటే అదిగోండి వాటర్ విడిగా అయిపోయింది. ఇదిగోండి పన్నీర్ విడిగా అయిపోయింది. కాబట్టి దీన్ని మనం స్ట్రైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా పన్నీర్ రెడీ అయిపోయినట్టే. ఇట్లా ఉన్న టైంలో ఆపితేనే సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతా కింద దిగిపోయి పన్నీర్ మాత్రం ఈ క్లాత్ మీదకి వచ్చేస్తుందండి. ఇట్లా మొత్తం వాటర్ అంతా తీసేసుకుందాం. ఫస్ట్ వాటర్ మొత్తం కింద స్ట్రైన్ అయిపోయింది. ఇక పన్నీర్ మాత్రం ఉన్నదండి. ఇదిగోండి పన్నీర్ని ఇట్లా తీసేసుకొని ఇట్లా ఏదైనా చిల్లులు దాంట్లో పెట్టుకొని, దీన్ని ఏమి వాటర్ వేసి కడగాల్సిన లేదండి, వెనిగర్ కాబట్టి బాగుంటుంది. నిమ్మరసం అయితేనే ఆ స్మెల్ కోసం చేయాలి. ఇదిగోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే వాటర్ ఏమన్నా కూడా అబ్జర్వ్ చేస్తుందండి. దీనికి ఏదైనా వెయిట్ పెట్టాలండి. నేను బరువు పెడతాను దీనికి. ఇదిగోండి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇదిగోండి దాని మీద ఉన్న బరువును కూడా తీస్తాను. ఒక గంటన్నర సేపు అట్లా పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఒక గంటన్నర సేపు అట్లా పక్కకు పెట్టుకున్నాను. ఇదిగోండి షేప్ మనం ఏ షేప్లో అయితే పెట్టుకుంటామో అదే షేప్లో వస్తుందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లైన్స్ పట్టాయి. ఇదిగోండి నేను కట్ చేసినాను. ఇదిగోండి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇదిగోండి మెత్తగా. ఇదిగోండి మనకి ఏ షేప్లో కావాలనేది అది మన ఇష్టం. మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకొని రేపు చేసుకుంటే బాగుంటుందండి. కూర కూడా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండి, టేస్టీగా ఉండే పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.